హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన కిచెన్లో ఒక స్పెషల్ ఐటెం రెడీ అవుతుంది. అమ్మమ్మ కాలం నాటి పండుమిరపకాయల నిల్వ పచ్చడి. ఇది పక్కా కొలతలతో ఎలాగో చూపిస్తాను. ఇది వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆ రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కసారి చేసి పెట్టుకుంటుంటే ఏడాది పొడవునా రంగు మారకుండా ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో కొన్ని చిన్న చిన్న టిప్పులు చెప్తాను. ముందుగా ఈ పచ్చడి కోసం మంచి ఎర్రటి ఫ్రెష్గా ఉన్న పండుమిరపకాయలను తీసుకోవాలి. వీటిని బాగా శుభ్రంగా కడిగి తడి అస్సలు లేకుండా ఆరబెట్టడం చాలా ముఖ్యం. ఒక్క చుక్క తడి ఉన్న పచ్చడి పాడైపోతుంది. తర్వాత వీటిని ఈ విధంగా శుభ్రంగా పొడి క్లాత్తో తుడిచేసుకొని తొడియాలు తీసేసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 కేజీల పండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఈ 2 కేజీల పండుమిరపకాయలకి 1/2 కేజీ చింతపండు అయితే పట్టింది. నేను ఈ చింతపండు కూడా పీచులు గింజలు లేకుండా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇదిగోండి 250 గ్రాముల చింతపండు, అలాగే ఉప్పు కూడా 200 నుంచి 250 గ్రాముల వరకు అయితే పట్టింది. నేను ఈ విధంగా కొంచెం కొంచెం వేస్ట్ చేశానండి మిక్సీలో. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఈ పచ్చడిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. కొంచెం బరకగా ఉంటేనే టెక్చర్ బాగుంటుంది. రోళ్ళు ఉంటే రోట్లో దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. నేను 2 వెల్లుల్లి గడ్డను తీసుకొని పొట్టు తీసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళు 2 స్పూన్ల ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి, వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం మిక్సీ జార్లో ఈ పచ్చడిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. ఇంకా ఈ పచ్చడికి అసలైన రుచినిచ్చేది మనం పెట్టే పోపు. తాలింపుకి వేరుశనగ నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ మొత్తం వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. సరిగా నోరూరించే పండుమిరపకాయల పచ్చడి రెడీ అయింది. ఇది ఒక గాజు సీసాల్లో పెట్టుకుంటే సంవత్సరం పాటు తాజాగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక టేస్టీ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.